वंदे मातरम वंदे मातरम दम सीएम दम दम सीएम दम दम सीएम दम दम सीएम दम दम सीएम रोमांचन मातरनो इंद्र रोमांचन सीएम नो इंद्र रोमांचन सीएम नो जय जय मातो जय बोलो भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కొంతమందికి మాత్రమే వాళ్ళ పార్టీ పేరే కానుగల గ్రేస్, అలాంటి కానుగల గ్రేస్లోకి వెళ్ళినటువంటి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మా హిందూ భావజాలాన్ని, మా హిందువుల మనోధైర్యాన్ని, మనోభావాలను ఇంత దారుణంగా కించపరిచే విధంగా మీకు నోరెలా వచ్చిందయ్యా? అయ్యా, హనుమంతుడు అంటే ఎవరయ్యా? సీతమ్మ తల్లికి తెలుసు కదా, రామాయణం తెలుసు కదా. భారతదేశంలో పుట్టి పెరిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి అయినటువంటి నీకు హిందువుల యొక్క ధర్మం గురించి తెలియదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో దేవుళ్ళను వెతుక్కునే సాంప్రదాయం, సంస్కృతి హిందూ ధర్మానిది. మేము అందరినీ గౌరవిస్తాం, అన్ని ప్రాణులకు విలువిస్తూ, అన్ని ఖనిజాలకు విలువిస్తూ మన సృష్టిని కాపాడే ధర్మమే హిందూ ధర్మం. అలాంటి హిందూ ధర్మాన్ని కించపరిచినటువంటి సీఎం గారు ఖబర్దార్. రానున్న రోజులలో మా భారతీయ జనతా పార్టీ తరఫున హిందూ మనోభావాలను కించపరిచేటువంటి ఎలాంటి నాయకుడినైనా, ఏ స్థాయి నాయకుడినైనా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాలను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖబర్దార్ సీఎం గారు, ఇంకొకసారి మా హిందూ దేవతల గురించి, హిందూ ధర్మం గురించి, హిందూ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశం, అఖండ భారతదేశం ఏర్పడిందే హిందూ సాంప్రదాయం, సంస్కృతితోని. అలాంటి దేశ పునాదులకు నాంది అయినటువంటి హిందూ సాంప్రదాయాన్ని అవమానిస్తే ఏ పార్టీ నాయకునైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రానున్న రోజులలో వచ్చేదంతా ఇప్పటికే మీకు దేశ ప్రజలందరికీ తెలుస్తుంది. హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి భారతీయ జనతా పార్టీ కాషాయమైనటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో చూస్తున్నాం. మొన్న కూడా బీహార్ ఎలక్షన్లలో కూడా చూసినాం. అయ్యా, ఒక మతానికి, ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి సీఎం గారు తస్మాత్ జాగ్రత్త. రానున్న రోజులన్నీ హిందువులయే. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం నీకు పుట్టగతులు ఉండయి. మేము కాలానికి అనుగుణంగా రకరకాల మాలలు వేస్తాం. ఎందుకోసం ఎత్తున్నాం? మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అందులో ప్రతి ఒక్క దాంట్లో సైన్స్ దాగుందయ్యా. ముఖ్యమంత్రి గారు మీలాగానే ఇంతకుముందు ఉన్నటువంటి ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే, మినిస్టర్ గారు కూడా నేను ఏ దేవుని నమ్మ అన్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి హనుమాన్ దీక్షలో పుకుండబెట్టి హనుమాన్ జపం చేయించినటువంటి దమ్మున్న, సత్తా ఉన్న భారతీయ జనతా పార్టీ. తస్మాత్ జాగ్రత్త, నీకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది. దయచేసి ఒకటే ప్రతి పార్టీ నాయకునికి కూడా చెప్తున్నాం, మీరు చేసేటి చేసుకోండి, కానీ మా హిందూ ధర్మాన్ని, మా హైందవ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఈ విషయం మీద వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని సీఎంను డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.